సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్, నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం జరిగింది. సో ఏంటి, టీడీపీ కార్యకర్తలు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా సరే కూర్చుంటే టీ తీసుకొచ్చి వాళ్ళు పని చేసి పెట్టాలని చెప్పి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలంటారండి. అంటే ఏంటి సార్, టీడీపీ అధికారంలో రాగానే అంటే వాళ్ళ బెదిరింపులు అనుకోవచ్చు? లేదు, గత 5 సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఈ రాష్ట్రంలో. మరి మా కార్యకర్తలపై కానీ మా నాయకులపై కానీ ఎన్ని దాడులు జరిగినాయో ఈ రాష్ట్రం అంతా చూసింది. మరి దాన్ని ఉద్దేశించే మరి మా నాయకులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ ఇప్పుడు కాపాడుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపించాలనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడారు. మరి పోలీస్ వ్యవస్థ కానీ అదేవిధంగా అధికారులు కానీ పూర్తి స్థాయిలో మా కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా వాళ్ళు ముందడుగులు వేయాలి. ఆ ఉద్దేశంతోనే మా అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం జరిగింది. సరే, ఇప్పుడు టీడీపీ అధికారం వచ్చిన తర్వాత అసలు టీడీపీకి జనసేన బీజేపీ కూటమికి ఇంత మెజార్టీ వస్తుందని మీరు ఊహించారా? అంటే ఇంత మెజార్టీ రావడానికి అసలు వైసీపీలో సంక్షేమ పథకాల్లో జనాలకి రీచ్ అవ్వలేదు అనుకోవచ్చా? ప్రజా సంక్షేమ పథకాలు చెప్పానని వాళ్ళు గతంలోనూ కాదు ఇప్పుడు కూడా జబ్బులు చర్చుకోవడం జరుగుతుంది. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది మరి ప్రజలకు తెలుసు. ఎందుకంటే మేము అనుక్షణం మరి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేశాం కాబట్టి మేము ఆ రోజే భారీ మెజార్టీ దిశగా మేము వెళ్తామని మేము ఊహించాం. మేము ఊహించిన విధంగానే ఈరోజు ఇంత మెజార్టీ కొవ్వూరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా మరి అభ్యర్థులందరూ కూడా భారీ మెజార్టీలతో గెలవడం జరిగింది. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వల్లే గెలుపొందింది, లేకపోతే వైనాడు వన్ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చేదని చెప్పి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనడం జరుగుతుంది. దాని గురించి ఏం చెప్తారు? టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెట్టుకున్నది కాబట్టి అధికారం వచ్చింది, లేకపోతే వైసీపీ పార్టీ అధికారంలో వచ్చేదని చెప్పి ఒక రాక్షస పరిపాలన అంతం చేయాలంటే మరి మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలవక తప్పదు. ఎందుకంటే ఈరోజు ఒక రాక్షస పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మరి ఒక రాక్షసుడిని సంహరించాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా కలిసి మరి ఐక్యతగా ముందుకు సాగి ఓడించవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఇదండి మహాకూటమి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. నిన్న కొవ్వూరు ఎమ్మెల్యే గారు టిట్వీల్ని సందర్శించడం జరిగింది. సో వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత 90% కంప్లీట్ అయిపోయిన టిట్వీల్ని పట్టించుకోలేదు. దానివల్ల అవి ఇంకా పాడైపోవడం జరిగింది. అదే పట్టించుకున్నట్టు ఇప్పుడు కొంతమందికి నివాసం కల్పించేవారు కదని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. సో టిట్వీల్ గురించి మీరు ఏం మాట్లాడతారు? మా ప్రభుత్వంలోనే ఆ టిక్వీళ్ళు ఏమైతే ఉన్నాయో అవి మేము కట్టడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి దాన్ని పట్టించుకోకుండా ఈరోజు తిథిల వ్యవస్థకి తీసుకుని రావడం జరిగింది. కానీ మళ్ళీ తిరిగి దాన్ని మరి బాగు చేసి మరి ఈ అభ్యర్థి ఇక్కడ మా ముప్పిడి వెంకటేశ్వరరావు గారు సౌమ్యుడు, పిలిస్తే పలికే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ కొవ్వూరు నియోజకవర్గం రావటం మా అదృష్టం. మళ్ళీ ఈరోజు మరి వాటినన్నింటినీ కూడా పేద ప్రజలకు అందే విధంగా మేము దీన్ని చర్యలు తీసుకుంటాం. త్వరలోనే మరి భారీగా ప్రారంభించి అందరికీ కూడా అందే విధంగా ఇల్లు అందే విధంగా మేము ఇదండి చర్యలు తీసుకుని ముందుకు సాగుతాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి జగనన్న కాలనీలు కూడా కంప్లీట్ కావాలి 100%. మరి ఉన్నటువంటి జగనన్న కాలనీలు పూర్తి చేస్తారా, లేదంటే టిట్వీలు లాగా టీడీపీ ప్రభుత్వం కూడా చేస్తుందా? అంటే ఇప్పుడు గతంలో మేము చేసిన ప్రజావేదిక కానీ ఇవన్నీ కూడా కూల్చేసాడు. మాది కూల్చేసి ధోరణి కాదు. మేము ఎప్పుడూ కూడా ప్రజలకి పక్షాన ఉంటూ ప్రజలకు న్యాయం చేసే విధంగానే మేము వాళ్ళు ఏమైతే ప్రజా సంక్షేమాలు కానీ ప్రజా అభివృద్ధులు కానీ ఏమైతే కంప్లీట్ చేయకుండా అలా ఉండిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజల పక్షాన్ని నిలబడి మేము ఇంకా 2029 కాదు మరి 2059 వరకు ఆయన విజన్ను ఇదేంటి 2040 అంటూ ఆయన ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఆ విజన్ 2040తో మేము ముందుకెళ్తామని మేము తెలియజేసుకుంటాం.